గా తెలంగాణ ట్రాఫిక్ నుంచి డ్రగ్స్ గాంజా నియంత్రణ వరకు అన్నింట్లో మన రాష్ట్రం ప్రత్యేకతను చాటాలి. ఠానాకో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదులు వాటిని క్రోడీకరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పేదలైనా ధనికులైనా చట్టం న్యాయం ఒకేలా ఉండాలి. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ వాడాలి. ఒకే గొడుగు కిందకు హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి. ప్రభుత్వంపై ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. కానీ మాటలు గొప్పగానే ఉన్నాయి, కానీ చేతల్లో వ్యవహారం కనబడట్లేదు. అది కనిపించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఈ కరప్షన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అదేం నియంత్రిస్తున్నట్టుగా ఎక్కడ కనబడట్లేదు. మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోంది. ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా. ఎన్నిసార్లు చెప్పినా మారరా? సస్పెండ్ చేస్తే మళ్ళీ 4 నెలల్లోనే చేరొచ్చు అనుకుంటున్నారేమో. అలాంటి ఆటలు సాగనివ్వను. అవినీతి సొమ్మునంతా కక్కిస్తా. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి హెచ్చరిక. ఈ హెచ్చరికలు, ఈ సూక్తులు మాకు వద్దండి. యాక్షన్లోకి దిగండి. ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ల శాఖలో ఎన్నో అక్రమాలు జరిగినాయని కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రా వేసిరు కదా, హైడ్రా ఆడిడ ఊరుస్తున్నది కదా. మరి అక్రమ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎంతమంది అధికారుల మీద ఇప్పటివరకు చర్యలు తీసుకున్నారు? ఒక్క అధికారి మీద చర్యలు తీసుకున్నారా? చెప్పండి. ఒక్క అధికారి మీద చర్యలు లేకుండా ఈ మాటలు చెప్తే ఏమొస్తుంది? యాక్షన్లోకి దిగాల. యాక్షన్ లేనిది మాటలతోని ఉపయోగం లేదు. ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా. చూడండి, ఎప్పుడు చూస్తారు ఇంకా సంగతి? అవినీతి అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అంటే వీళ్ళు ఏ రకంగా అవినీతి చేసిన వాళ్ళని పక్కన పెట్టి అవినీతి అధికారులతో దోస్తీ చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ స్థాయి అధికారులు ఏ రకంగా వ్యవహరిస్తానని చెప్పడానికి వాళ్ళ ఈగోలు హర్ట్ అవుతే, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే, వాళ్ళని కాదనేదైనా చేస్తే నిజాయితీ గల ఉద్యోగుల మీద కూడా దాడులు చేస్తారు. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో దాదాపు 22 అక్రమ బదిలీలు జరిగినట్లుగా మనకున్న సమాచారం. 22 అక్రమ బదిలీలు జరిగినట్టుగా మొన్న జరిగిన ఈ బదిలీల్లో చాలామంది అర్హులైన వాళ్ళు 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్న, మేము ఏజెన్సీ ఏరియాల్లో పనిచేసినాం, మమ్మల్ని దయచేసి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగినా వినలేదట. అసలు సంబంధం లేని వాళ్ళని, ట్రాన్స్ఫర్ చేయడానికి అర్హులు కాని వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు. మరి ఏం జరిగి ఉంటుంది? ఏం డబ్బుల లాలూచియా లేకపోతే ఇంకేమైనా? విషయం ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇది నిన్న ముఖ్యమంత్రి పిఆర్ఓ కూడా పంపించడం జరిగింది ఈ కాపీని. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు అని అంటే, ఇదొక ఆర్డర్ కాపీ. యానిమల్ అండ్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఆయన పేరు కనకరాజు. ఆయన కన్వర్టెడ్ క్రిస్టియనే. వాళ్ళ తాతల తండ్రుల నుంచి వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు. సో ఆయన అదే రిలీజన్కి సంబంధించిన దాంట్లో ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, జనాన్ని మోసం చేస్తున్నారో వాళ్ళ మీద ఒక యుద్ధం చేస్తున్నాడు. ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నాడు. ఆయన మీద రకరకాలుగా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ కేసులు పెట్టించారు. దుర్మార్గంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. ఆయన కొట్లాడుతున్న దాన్ని అభినందించాల్సింది పోయి, ఎందుకంటే తను కూడా బాధితుడే కాబట్టి దాదాపు 20-30 లక్షలు కోల్పోయి మొత్తం జీవితం అంతా రోడ్డు మీద పడ్డది. అలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఈ అన్యాయం ఇంకెవరికి జరగకూడదని సమాజం ముందు వాస్తవాలన్నీ బయట పెడుతున్నాయి. మన దగ్గర కూడా వచ్చింది లాస్ట్ టైం ఆ మేరీ రత్నం కేసు, ఇంకోటి ఉన్నాయి కదా. సో ఈ కొట్లాడుతున్నాడు అని చెప్పి ఎవరైతే ఈయన సెక్రటరీ ఐఏఎస్ ఉన్నాడో గోపి, ఆయన ఇతనికి సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తాడు. ఏందయ్యా సస్పెన్షన్ ఆర్డర్ అంటే, సస్పెన్షన్ ఆర్డర్లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ పెడతాడు. నేను కనుక్కున్నా ఏంది ఎఫ్ఐఆర్ కాపీ, ఏం కేసు ఇది అని. ఎవరైతే కేసు పెట్టినా అని రియలైజ్ అయిపోయి లోకాయుక్త ఇది ఉంటుంది కదా, లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కూడా అయిపోయింది. కేసు కూడా కొట్టేయడం జరిగింది. లేని కేసుని, లేని ఎఫ్ఐఆర్ని అందులో చేర్చి ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టిన, ఆ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడని దాంట్లో పెట్టి
కనుక్కుంటే ఆయనకి ఛానల్ ఉందో లేదో కానీ దానికి అసలు మానిటైజేషనే లేదు. అంటే దుర్మార్గంగా ఇలాంటి అంశాలన్నీ చేర్చి ఒక హానెస్ట్గా నిజాయితీగా ఈ సమాజం కోసం పనిచేస్తున్న ఒక ఉద్యోగికి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిండు. ఇది న్యాయమా గోపి గారు? మీకు ఇది మీరు చెప్పాలా? 22 అక్రమ బదిలీలు జరిగినాయని మీ డిపార్ట్మెంట్లో ఆరోపణలు ఉన్నాయి. మేము అడగాలా మరి మీ వాటా ఎంత అని? ముఖ్యమంత్రి విచారించాలా దీని మీద. మేము ఆధారాలు ముందు పెడతాం. ఎవరైతే ముఖ్యమంత్రికి కూడా కంప్లైంట్ చేశారు, కోర్టులో కేసు వేసారు మీ మీద, మరి మిమ్మల్ని కూడా తీసేయాలి కదా. ఎంత అంటే ఇట్లాంటి వాళ్ళని తొక్కేస్తే, ఇట్లాంటి వాళ్ళని లేకుండా చేస్తే ఇంక సమాజానికి ఎవరు మాట్లాడడానికి, ప్రశ్నించడానికి? గొర్రెల స్కామ్లో ఈ అబ్బాయి చాలా విపరీతంగా పనిచేసిండు. వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చిండు. ఎవడైతే గొర్రెల స్కామ్లో ఉన్న లక్ష్మారెడ్డి లాంటోడేమో వాడు కెనడాలో తలదాచుకుంటాడు, వాళ్ళ మీద యాక్షన్ ఉండదు. ఇదే గొర్రెల స్కామ్లో కలెక్టర్ సస్పెండ్ చేయమని, తీసేయమని ఆర్డర్స్ ఇస్తే ఇదే ఐఏఎస్ గోపి ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోడు. ఏ తప్పు చేయని నిజాయితీగా, హానెస్ట్గా, రూపాయి కూడా ఆశించని ఇట్లాంటి ఉద్యోగుల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తారు. మనుషులేనా మీరు? అసలు ఎట్లొస్తుంది ఈ సస్పెన్షన్ ఆర్డర్? ఎవరైతే దీనికి ఎంక్వైరీ కమిటీగా, నా దగ్గర ఆడియో ఉన్నది వినిపిస్తా కావాల తర్వాత, మీరు ఇంకా ఈ రకంగా నీ సస్పెన్షన్ ఆర్డర్ కనుక ఎత్తేకపోతే మీకు వినిపిస్తా. ఎవరైతే మీరు ఎంక్వైరీ ఎంక్వైరీ చేశారో ఆ ఎంక్వైరీ కేసిన ఉద్యోగి చెప్తున్నాడు ఇంకా 3 నెలలు రిటైర్డ్ అవుతాడు. నా మీద ప్రెజర్ ఉంది, నేనేం చేయాలని, చేయి అంటే చేసినా అని. సిగ్గులేదా కొంచెమన్నా? అండ్ ఇంకొకటి, ఎవరినైనా ఉద్యోగి మీద మీరు ఆరోపణ చేసి అతన్ని తీసేయాలనుకున్నప్పుడు తన వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదా? తను లీవ్లో ఉన్నప్పుడు ఈ సస్పెన్షన్ ఆర్డర్ ఇస్తారు. వివరణ తీసుకున్నావా? రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? చట్టం ఏం చెప్తున్నది? నువ్వు ఫస్ట్ లెక్క తేల్చి 22 మంది అక్రమ బదిలీల విషయంలో లెక్క తేల్చండి. ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నది శాఖ? ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. అందుకే నేను ముఖ్యమంత్రి పిఆర్ఓకి పంపించిన, ఏం అన్యాయం ఇది అని. ఇగో పబ్లిక్ సర్వీసెస్ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కంప్లైంట్ అగెన్స్ట్ శ్రీ మాదల కనకరాజు, లైవ్ స్టాక్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీస్, హైదరాబాద్. ఏందయ్యా అంటే ఎఫ్ఐఆర్లు పెట్టింది. ఇవన్నీ ఎఫ్ఐఆర్ అయిపోయి క్లోజ్ అయిపోయినాయి. ఇంత ఘోరం. ఇంకా సమాచారం ఏంటంటే దీనికి ఇగో లబ్ధిదారులతో చెలగాటం, ఎస్సీ కార్పొరేషన్ అనాలోచితం, దిశానిర్దేశం లేకుండానే 44 మంది తమిళనాడుకు, పశువులు కొనుగోలు చేయకుండానే తిరుగు ప్రయాణం, లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వలేదని వెళ్ళని పశు వైద్యులట, అవకతవకలపైన విచారణకు ఆదేశం, జిల్లా స్థాయి అధికారిని నియమించిన కలెక్టర్ మను చౌదరి, లబ్ధిదారులతో చెలగాటం, పంపకాల్లో పేచీ కథనాలపైన స్పందన, పోలీసులు పట్టుకున్న టిప్పర్. ఇప్పుడు ఈయన లక్ష్మారెడ్డి అనుచరుడట. ఈయన మీద యాక్షన్ ఉండదు. మరి ఎందుకు ఉండదు? లక్ష్మారెడ్డికి గోపికి ఏమన్నా లాలుచి వ్యవహారం ఉందా? వేరే డిపార్ట్మెంట్కి పోయి ఇదే పని మొన్న నెల క్రితం సస్పెండ్ చేయమని కలెక్టర్ సరెండర్ చేసినా ఈ గోపి ఇంతవరకు సస్పెండ్ చేస్తలేడు. అగ్రకులాల వారికి ఒక న్యాయం, మాలాంటి బహుజనులకు ఇంకొక న్యాయం అని అడుగుతున్నారు ఇప్పుడు. మరి ఎందుకు సస్పెండ్ చేయవి ఇట్లాంటి వాళ్ళని? ఇంకా మీ మీద కంప్లైంట్స్ పోయినాయి. ఎవరికి? ముఖ్యమంత్రికే కంప్లైంట్స్ పోయినాయి. మరి ముఖ్యమంత్రి ఏమి నిర్ణయం తీసుకున్నాడు? ఒక్క నిమిషం. ఒకసారి చూడండి. శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గారికి విషయం పశు వైద్య పశుసంవర్ధక శాఖ బదిలీలో జరిగిన అక్రమాలపైన విచారణ జరిపించండి. ఎప్పుడు? 3 ఆగస్టు 2024లో కంప్లైంట్. నేను డాక్టర్ పి వెంకటేశ్వర్లు, పశు వైద్య సహాయ
శస్త్రచికిత్సకులు నాగర్ కర్నూలు జిల్లా. సుదీర్ఘకాలంగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ నిమిత్తం ఉత్తర్వుల సంఖ్య GOMS నెంబర్ 80 3/7/2024 వెలువరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పశు వైద్య అండ్ పశుసంవర్ధక శాఖలో బదిలీల నిమిత్తం పశు వైద్య సంచాలకులు ఆదేశాలు వెలువరించారు. తమకి సమర్పించినదేమనగా పై ఉత్తర్వులు అనుసరించి 21/7/2024 నాడు తెలంగాణ రాష్ట్రంలోని పశు వైద్య సహాయక శస్త్రచికిత్సకులకు గౌరవ పశు వైద్య పశుసంవర్ధక సంచాలకుల వారి నేతృత్వంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్లో గౌరవ సంచాలకులకు వారి నేతృత్వంలోని బదిలీల కమిటీ ప్రభుత్వం వెలువరించిన నిబంధనలను ఉత్తర్వులను తుంగలో తొక్కి ప్రభుత్వ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ఎంతోమంది పశు వైద్య ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమకి సమర్పించినదేమనగా ఎలాంటి పారదర్శకత లేకుండా అడ్డగోలుగా వ్యవహరించి పశు వైద్య అసోసియేషన్లోని ముఖ్యులు వారి అనుయాయులకు అనుకున్న స్థానాలు కట్టబెట్టడమే కాకుండా కొందరికి మేలు చేయాలనే తాపత్రయంతో వందలాది మంది సగటు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారు. బదిలీ కమిటీ దిగువ పేర్కొన్న విధంగా నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించింది. నెంబర్ 1, ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం స్టేషన్ సీనియారిటీలోకి పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా బదిలీ ప్రక్రియ నిర్వహించడం వల్ల ఎంతోమంది ఉద్యోగులు వారు కోరుకున్న ప్రాంతాల్లో కాకుండా అధికారులు వారికి ఇష్టం వచ్చిన స్థానాలకు కేటాయించారు. పైసలు 4 సంవత్సరాల పైబడి ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను విధిగా బదిలీ చేయాల్సి ఉండగా 10 నుంచి 17 సంవత్సరాల స్టేషన్ సీనియారిటీ ఉన్న ఉద్యోగులను కూడా బదిలీ చేయకుండా అక్కడే కొనసాగించారు. రిటెన్షన్ వల్ల ఎంతోమంది పశు వైద్యులు బదిలీ అవకాశాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫోకల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని నాన్ ఫోకల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని ఫోకల్ ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ ఆ ఉత్తర్వులు ఉల్లంఘించి ఒక వర్గం వారికి మరియు అస్మదీయులకు కట్టబెట్టారు. హార్డ్షిప్ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను అసలు పరిగణలోకి తీసుకోలే. అందువల్ల గ్రామీణ మరియు కఠినమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎంతోమంది అర్హులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భార్యాభర్తల విభాగంలో ప్రభుత్వ సమున్నత స్ఫూర్తికి విరుద్ధంగా స్పౌస్ కేటగిరీ పేరిట భార్యాభర్తలను వారు పనిచేసే ప్రాంతానికి దగ్గరగా కాకుండా వారికి నచ్చిన సుదూర ప్రాంతాలను మరియు ఇతర జిల్లాలకు కేటాయించారు. ఉదాహరణకు వికారాబాద్లో పనిచేస్తున్న ఒక పశు వైద్యాధికారి గారికి తన భార్య పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న పశు వైద్య కేంద్రాలకు కాదని 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విధంగా ప్రభుత్వ స్ఫూర్తికి విరుద్ధంగా బదిలీలు జరపడం వల్ల స్పౌస్ కేటగిరీ పేరుతో ఎంతోమంది అనర్హులను అందలం ఎక్కించారు. వికలాంగులను మరియు ఆరోగ్య కారణాలను పట్టించుకోలే. అసోసియేషన్ ఆఫీస్ బేరర్ల పేరుతో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న అన్ని ప్రాంతాలు బ్లాక్ చేశారు. ఇందుకు సంబంధించిన సహేతుక కారణాలు తెలపకుండా ఆధిపత్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇట్టి విషయాలు ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తామంటూ తీవ్ర బెదిరింపులకు గురి చేశారు. ఏం జరుగుతున్నది డిపార్ట్మెంట్లో? ముఖ్యమంత్రి గారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నది డిపార్ట్మెంట్. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతుండే వీళ్ళు పేర్లతో సహా రాశారు. ఈ విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు మరియు గౌరవ సంచాలకుల వారు వెలువరించిన సర్క్యులర్ పాటించకుండా పూర్తి విరుద్ధంగా బదిలీ చేపట్టారు. పశు వైద్య పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఎంతోమంది సగటు ఉద్యోగులు నష్టపోయి తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఈ సాధారణ బదిలీల్లో పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ సంచాలకుల వారి కార్యాలయంలో కొంతమంది చక్రం తిప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టుగా ఆరోపణలున్నాయి. ఈ విషయాలను ముందే గమనించిన కొంతమంది సహచర పశు వైద్యాధికారులు గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి నిబంధనల మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టే విధంగా న్యాయస్థానం అనుమతి పొందారు. అయినప్పటికీ న్యాయస్థానం సూచనలు పక్కన పెట్టి గౌరవ న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారు. దీని కారణంగా నాలాంటి సగటు పశు వైద్యాధికారులు ఎంతోమందికి తీవ్ర నష్టం జరిగింది. ఆ ఉద్యోగి చెప్తున్నాడు, నేను నా ఉద్యోగ జీవితం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నా యొక్క సర్వీసు మొత్తం 22 సంవత్సరాలు నల్లమల ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగింది మరియు సీనియారిటీ ప్రకారంగా 14 సంవత్సరాల 11 నెలలతో మల్టీజోన్ 2లో 4వ సీనియారిటీలో ఉన్నాను. అందరు సీనియర్స్లోకెల్లా 4th ప్లేస్లో ఉన్నాడిన. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నాకంటే ఉన్న జూనియర్లకు, ఉదాహరణకు క్రమసంఖ్య 5 డాక్టర్ నాగరాజు యాదవ్, క్రమసంఖ్య 6 డాక్టర్ కె నరేందర్, క్రమసంఖ్య 59 డాక్టర్ పి నిహారిక, క్రమసంఖ్య 60 డాక్టర్ వై ఆనందరెడ్డి మొదలగు వారికి అనుకూలమైన వారిని నగర శివార్లో స్థానాలు కేటాయించారు. ఇదే విధంగా ఉత్తర్వులకు విరుద్ధంగా 10 ఏళ్ల నుంచి స్టేషన్ సీనియారిటీ దాటిన వారిని సైతం, ఉదాహరణకు గోపి, సందీప్ కుమార్, మనోజ్ కుమార్, SAL నరసింహ మొదలగు వారి అనుయాయులకు రిటెన్షన్ ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. నేను కోరుకున్న ప్రాథమిక పశు వైద్య కేంద్రం, ఎలిమినేడు పశుసంవర్ధక శాఖ సంచాలకుల కార్యాలయం, ప్రాథమిక పశు వైద్య కేంద్రం
మహారాజుపేట వంటి స్థానాలను బ్లాక్ చేశారు. అంతేకాకుండా నేను కోరిన 5 ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో 5 ఆప్షన్స్లోని ప్రాథమిక పశు వైద్య కేంద్రం పహాడీ షరీఫ్ నాకంటే అత్యంత జూనియర్ డాక్టర్ అయిన ఎం కిరణ్ కుమార్కు కేటాయించారు. క్రమ సంఖ్య 200. మరియు తమరి దివ్య సమర్పించినదేమనగా నిబంధనలకు విరుద్ధంగా కౌన్సిలింగ్ రోజున కాకుండా తేదీ 31/7/2024 అంటే ప్రభుత్వం బదిలీ ప్రక్రియ నిషేధాన్ని అమల్లోకి తెచ్చిన చివరి రోజున చివరి గంటలో 39 మంది పశు వైద్యాధికారులకు స్థానాలు కేటాయించారు. ఈ ప్రక్రియ మొత్తం పలు అనుమానాలకు దారితీస్తున్నది. దీని మీద ఎంక్వైరీ చేయండి అని డాక్టర్ పి వెంకటేశ్వర్లు 22 సంవత్సరాలు నల్లమల ఏజెన్సీ ఏరియాలో పనిచేసిన ఒక డాక్టర్ ఆవేదన. ఇది ఎంత తీసుకున్నావా సారు? ఇంకొక వైపునేమో ఇట్లాంటి నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల మీద సస్పెన్షన్ ఆర్డరా? ఏం తమాషా ఇది? ఇంత ఘోరమా? మీరు గనక ఆ సస్పెన్షన్ ఆర్డర్ని వెనక్కి తీసుకోకపోతే, ఇట్లాంటి ఉద్యోగులకి న్యాయం చేయలేకపోతే మీ సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి మీ 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 వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కేసు పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇగో హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు డాక్టర్ పొట్టాల వెంకటేశ్వర్లు అడ్వకేట్ మొత్తం ఇది ఈ పశుసంవర్ధక శాఖ అనేది పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. ఆ లక్ష్మారెడ్డిని వదిలేసి ఒక గిరిజన రామచంద్ర నాయక్ అని ఆనాడు డైరెక్టర్గా ఉన్నాయని బలి చేసిరు. అసలు ఆ లక్ష్మారెడ్డి గురించిన చర్చే లేదు అసలు ఇంతవరకు. కారణం ఏంటంటే అక్కడ కమ్యూనిటీ. ఇంత ఘోరంగా ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ డిపార్ట్మెంట్ని ఏం చేయాలనుకున్నారు? ఇగో ఆ ఎంప్లాయీస్ పెడుతున్నారు. ఇగో పొద్దుగాల ఆర్డర్ వస్తుందట, ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఇక లక్ష్మారెడ్డినే. మరి ఎటుపోయింది లక్ష్మారెడ్డి? ఎటుపోయింది సోమేష్ కుమార్? గొర్రెల స్కామ్ ఎటుపోయింది? ఇంత దారుణంగా ఉన్నది ఆ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా ఈ హానెస్ట్ ఆఫీసర్స్ని, నిజాయితీ గల ఉద్యోగులని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మేము వాళ్ళకి అండగా నిలబడతాం. తక్షణమే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి.